దేశంలో గందరగోళపరిచేటటువంటి విదేశీ శక్తులు, విద్రోహక శక్తులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో పార్లమెంటు సమావేశాలు ఎక్కడికక్కడ వాయిదా పడుతున్నాయి. మరొక వైపు ఈ విద్యార్థుల పేరిట జరుగుతున్నటువంటి నిరసనలు, రాస్తారోకులు ఎక్కువైపోతున్నాయి. ఈ నేపథ్యంలో మోదీ మీద తీవ్ర ఒత్తిడి అయితే పెరుగుతోంది. చాలామంది విద్యావేత్తలు, మేధావులు ఆయనకి లేఖలు రాసి ఒత్తిడి పెంచుతున్నారు. అందులో అన్నా హజారే గారు కూడా ఉన్నారు. మరికొంతమంది కూడా లేఖలు రాస్తున్నారు. అలాగే ఇటువైపు రాష్ట్ర ముఖ్యమంత్రులు చాలామంది కూడా ఆయనకి లేఖలు పంపించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. విజయ్ కావచ్చు, అలాగే మాజీ ముఖ్యమంత్రి స్టాలిను, అందరూ కూడా ఆయనకి లేఖలు రాసి ఒత్తిడి పెంచినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు అన్నా హజారే గారు ఇప్పుడు సమయం మించిపోలేదు, మీరు వెంటనే చర్యలు తీసుకోండి, ముఖ్యంగా ధర్మేంద్ర ప్రధానితో రాజీనామా చేయించే ప్రక్రియ గురించి ఆలోచించండి. దానివల్ల ప్రభుత్వం ఏమీ బలహీనపడిపోదు, అలాగే మీ ప్రభుత్వానికి వచ్చిన నష్టము ఉండదు, పైగా మీకు మంచి బలం చేకూరుతుంది, పైగా మీకు మంచి పేరు కూడా వస్తుంది అన్న విధంగా ఆయన లేఖలో ప్రస్తావించారు. అయితే ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయకూడదనేది ప్రధాన ఉద్దేశం. ఎందుకంటే ఆయన రాజీనామా చేస్తే నిజంగానే ఇప్పుడు ప్రభుత్వం ఒకవేళ బలహీనపడకపోవచ్చు, కానీ ఈ అరాచక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి విజృంభిస్తాయి. ఆ తర్వాత పార్లమెంటు సెషన్ నడవకుండా చేస్తాయి. తద్వారా మొత్తం కొలాప్స్ అయిపోతుంది. అంటే విద్యా వ్యవస్థని బాగా సంస్కరించినటువంటి వ్యక్తి ధర్మేంద్ర ప్రధాన్ 2021 నుంచి బాగా సంస్కరించాడు. అంతకుముందు కూడా గత 10 సంవత్సరాల నుంచి దీన్ని బాగా మారుస్తున్నారు. విద్యా వ్యవస్థ ఈరోజు ఎంత బాగా మారిందో మనకి ఎవరికీ తెలియకుండా చాప కింద నీళ్ళకి మార్చేశారు. దానికి ప్రధాన కారకుడు ఈ ధర్మేంద్ర ప్రధాన్. ఆయనకి తెలుసు ఏ విధంగా ఏం చేయాలో తెలుసు. అది కూడా చాలా మందిలో మంట ఉంది. ఇప్పుడు ఇక్కడ బిల్లులు పాస్ అవ్వకూడదు, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తే బీజేపీ పూర్తిగా నాశనం అయిపోయింది, బీజేపీ పతనం అంచుకు వెళ్ళిపోయింది, బీజేపీ పతనం మొదలయ్యింది, ధర్మేంద్ర ప్రధాన్తోనే మొదలయ్యింది. దీన్ని పట్టుకొని ఇప్పుడు దీన్ని పెద్ద రాద్ధాంతం చేస్తారు. ఇటు కాక్రోచులు అదే విధంగా చేస్తాయి, అటువైపు ఏమొచ్చేసి పార్లమెంట్లో కూడా అదే విధంగా చేస్తారు. ఆ సెషన్ మొత్తం వెళ్ళనివ్వకుండా పూర్తిగా దీన్ని ఒక తప్పుదో పట్టించే విధంగా ఈ సెషన్ అంతా కూడా బిల్లులు పాస్ అవ్వనివ్వకుండా చేయాలనేది వాళ్ళ ప్రధాన లక్ష్యం. అందుకే ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా తెర మీదకి వస్తుంది. ఇటువైపు ఏమొచ్చేసి ఈ మేధావులందరూ నరేంద్ర మోదీ మీద ఒత్తిడి పెంచేస్తున్నారు. మరి ఇప్పుడు ఇలాంటి సమయంలో ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు తీసుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఇది మరింత ఒత్తిడి పెంచేస్తుంది. కాబట్టి మరి ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి. కానీ ఖచ్చితంగా ధర్మేంద్ర ప్రధాన్ అయితే రాజీనామా చేయనివ్వరు. ఇలాంటి వాళ్ళు 1,00,000 మంది రాని, సరే ఎంతవరకు వస్తారో రానివ్వండి, ఏం చేస్తారో చేయనివ్వండి. ఇప్పుడు ఇందులో ఖచ్చితంగా దేశ విద్రోహక శక్తులు ఉన్నాయన్నది మాత్రం నిర్విధాంశం. అందులో ఎటువంటి సందేహము లేదు. నిజంగా వాళ్ళు ఈ యొక్క నీట్ ప్రశ్నాపత్రం లీక్ గురించే చేస్తే ఈరోజు ధర్నాలు ఆగిపోవాలి. ఎందుకంటే అక్కడ పార్లమెంట్లో చాలా కీలకమైనటువంటి బిల్లులు పాస్ అవ్వాలి. కానీ వీళ్ళ ముఖ్య ఉద్దేశం అది కాదు. ఆ బిల్లులు పాస్ అవ్వకుండా చేయడమే వీళ్ళ ముఖ్య ఉద్దేశం.